దంచేయడం తప్ప ఎలక్షన్ అప్పుడు ఇప్పుడు మనిషి కనబట్టలేదు. దేనికి ఆయన స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు ఊగిపోయాడు, మొత్తం అన్ని ఏరియాల్లో ఊగిపోయాడు. సందుకు ఒక మాట చెప్తాడు, ఈ మాటకి ఈ సందులోకి వెళ్ళి ఒక మాట చెప్తే పక్క సందులోకి వెళ్ళి ఇంకో మాట చెప్తాడు. ఈయన ఏం చెప్తాడు ఈయనకి అర్థం అవ్వదు. మరి అటువంటి వ్యక్తి ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుంటే ఆయన పట్టించుకోవట్లేదు. ఇలాగ మహిళలు అందరూ అంటే 33,000 మహిళలు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు దగ్గర ఆ మహిళల కోసం ఏమి మాట్లాడ్డారు. అన్నీ కూడా ఫాల్స్, అబద్ధాలు. వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మనుషులు కనబడకుండా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ విధంగా మోసం చేశాడో తెలియజేయడం, వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక మాట తీరు ఏ విధంగా ఉన్నదన్న తెలియజేయడం, ఎన్నట్ల మీద డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల్ని వాళ్ళకి అవగాహన ఆల్రెడీ ఉండాలి. ఏం చేస్తాం, సమయం వచ్చినప్పుడు వాళ్ళు ప్రజలు చాలా తెలివైన లేదనుకుంటాం, వాళ్ళకి ఏం తెలియదని. కానీ మరి ప్రతిపక్షంగా, ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో సింగల్గా పోటీ చేసి 40% ఓటు శాతం సాధించినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళు ముగ్గురు కలిపి వచ్చిన ఓటు